వాళ్ళ గురించి ఎవ్వరికీ అంచనాలు లేవు. ఎవ్వరూ వాళ్ళని పట్టించుకోలేదు. ఇలా వచ్చి అలా వెళ్తారు అనుకున్నారు. అదే టీం ఈరోజు ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిరిగేలా చేసింది. ఫిఫా 2026లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఎన్నో ఫేవరెట్స్ వాళ్ళ సత్తాను చూపించారు. కానీ ఎవ్వరూ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఒక్క ఈ చిన్న దేశం గురించి తప్ప. నేను కూడా ఒక చిన్న దేశం గురించి ఇంత వీడియో చేయడం అవసరమా అనుకున్నాను. కానీ ఈ దేశ గెలుపు వెనుకున్న కథ తెలుసుకున్నాక మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నానండి. 52 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్లో క్వాలిఫై అవ్వడమే కాకుండా ఎవ్వరూ ఊహించినట్టు రౌండ్ ఆఫ్ 32లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. కానీ ఈ విజయం కేవలం ఒక ఫుట్బాల్ గెలుపు కథ కాదు. ఇది దాని కష్టంతో దక్కిన గౌరవం, కన్నీళ్లతో నిండిన ప్రయాణం, చివరికి ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకు నిలిచిన ఒక దేశ కథ. అసలు ఎవరి లెపర్డ్స్, ఎందుకు వరల్డ్ అంతా వీళ్ళ స్టోరీతో ప్రేమలో పడిపోయింది? ఈ వీడియోలో మనం డిఆర్ కాంగో ఫుట్బాల్ వెనుకున్న డార్క్ అండ్ పెయిన్ఫుల్ విషయాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని పిలుస్తున్న ఈ దేశం ఒకప్పుడు జైర్గా పరిచయం. అది 1974 వెస్ట్ జర్మనీలో జరుగుతున్న వరల్డ్ కప్కి సబ్ సహారన్ ఆఫ్రికా నుంచి క్వాలిఫై అయిన మొట్టమొదటి దేశం. ఆ క్వాలిఫికేషన్తో ఆఫ్రికా మొత్తం గర్వపడింది. అయితే అప్పుడే మొదలైంది ఒక హారిఫిక్ చాప్టర్. ఫస్ట్ మ్యాచ్ స్కాట్లాండ్తో 2-0తో ఓడిపోయారు. సెకండ్ మ్యాచ్ యుగోస్లోవియాతో 9-0తో హ్యూమిలియేషన్. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ అయితే బ్రెజిల్తో. అప్పటికే బ్రెజిల్ ఫుట్బాల్ని ఏలేస్తుంది. ఇది ఇంకెంత దారుణంగా ఉండబోతుందో అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుందో అని అందరిలో ఒక ఉత్సాహం, ఒక ఉత్కంఠ. ఎందుకంటే డిక్టేటర్ మొబుటో పెలనాలో ప్లేయర్స్కి తీవ్రమైన ప్రెషర్ ఇచ్చాడు. బ్రెజిల్తో మ్యాచ్ కనుక 3-0 కన్నా ఎక్కువ మార్జిన్తో ఓడిపోతే ఎవ్వరు ఇంటికి ప్రాణాలతో రారని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. బోనస్గా డిస్ప్యూట్స్ మరియు చాలా భయం. బ్రెజిల్తో మ్యాచ్ ముందు డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ అయితే ఒక మామూలుగా లేదు. ఆ మ్యాచ్లో బ్రెజిల్ ఫ్రీ కిక్ తీసుకోబోతుంటే ఒక జైర్ డిఫెండర్ సడన్గా ముందుకు వచ్చి బాల్ని కిక్ చేశాడు. ఆ సీన్ చూసిన ప్రపంచం అంతా నవ్వింది. రూల్స్ కూడా తెలియని వాళ్ళు వరల్డ్ కప్కి ఎలా వచ్చారా అని ఎగతాళి చేశారు. అయితే ఆ ఒక్క కిక్ వెనుకున్న భయం, ఆ ప్లేయర్స్ ఎదుర్కొన్న పరిస్థితులు ఎవ్వరికీ తెలియదు. ఆ వరల్డ్ కప్ వాళ్ళని ఓడించడం మాత్రమే కాదు, ఆ దేశ ఆత్మగౌరవాన్ని ముక్కలుగా చేసేసింది. ఆ రోజు నుంచి జైర్ అనే పేరు వరల్డ్ కప్ నుంచి అదృశ్యమైపోయింది. ఒక్కరోజు 2 రోజులో కాదు, ఏకంగా 52 సంవత్సరాలు. ప్రతి జనరేషన్ ఒక వరల్డ్ కప్ చూసింది, కానీ కాంగో మాత్రం చూడలేకపోయింది. ఈ అర్ధ శతాబ్దంలో క్వాలిఫైయర్స్లో హార్ట్ బ్రేక్స్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, యుద్ధాలు అన్నీ వాళ్ళ గేమ్ని తొక్కేశాయి. అయితే చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. జనరేషన్ మారొచ్చు, ప్లేయర్స్ మారొచ్చు, కానీ వరల్డ్ కప్ అనే కళ మాత్రం మారలేదు. అప్పుడే సైలెంట్గా ఎంట్రీ ఇచ్చాడు ఒక మాస్టర్ మైండ్, కోచ్ సెబాస్టియన్ డెజాబ్రే. పెద్దగా ప్రామిస్లు లేవు, హెడ్లైన్స్ లేవు, ఒక ప్లాన్ మాత్రమే ఉంది. స్టెప్ బై స్టెప్, మ్యాచ్ బై మ్యాచ్ ఈ లెపర్డ్స్ని మళ్ళీ ప్రపంచం ముందు నిలబెట్టడానికి ఆయన జర్నీ స్టార్ట్ చేశాడు. ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్స్లో జమైకాని ఎక్స్ట్రా టైం వరకు తీసుకెళ్ళి నాకౌట్ పంచ్ ఇచ్చారు. తర్వాత ఆఫ్రికన్ జైంట్స్ అయిన నైజీరియాని పెనాల్టీ షూటౌట్లో ఓడించి 52 ఏళ్ల శాపం నుంచి ఒక్క రాత్రిలో విముక్తి పొందారు. డిఆర్ కాంగో మళ్ళీ వరల్డ్ కప్లో అడుగుపెట్టింది. అప్పుడు కామన్గా వరల్డ్ మీడియా రియాక్షన్ ఏంటి? క్వాలిఫికేషన్స్ వరకేలే, గ్రూప్ స్టేజ్లో ఓడిపోయి తట్టబుట్ట సర్దేస్తారు. అసలే వాళ్ళ గ్రూప్లో పోర్చుగల్, కొలంబియా లాంటి పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నాయి, వాళ్ళ ముందు వీళ్ళంతా అని జడ్జిమెంట్ ఇచ్చేశారు. మరి మన కాంగోయన్స్ మాత్రం వేరే ప్లాన్స్తో వచ్చారు. వరల్డ్ కప్లో జస్ట్ పార్టిసిపేషన్ కోసం కాదు, చరిత్రని తిరగరాయడానికి వచ్చారు. గ్రూప్ స్టేజ్ కూడా దాటలేరు అన్న ప్రతి ఒక్కరి నోరు మూయించారు. ఫస్ట్ మ్యాచ్ వరల్డ్ కప్ కంటెండర్ అయిన పోర్చుగల్ని ఎదుర్కొని 1-1తో డ్రా. అది కేవలం ఒక డ్రా కాదు, రిడెంప్షన్. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు దక్కిన ఫలితం. ఫస్ట్ ఎవర్ గోల్ ఫర్ దిస్ కంట్రీ.
ఇది జస్ట్ ఒక పాయింట్ కాదు, ప్రతి అభిమానికి ఒక 24 క్యారెట్ గోల్డ్ బార్. ఇంకా రెండో మ్యాచ్ విషయానికి వస్తే కొలంబియాతో స్కోర్ బోర్డ్ 1-0 డిఫీట్ని చూపించింది. కానీ ఫీల్డ్లో జరిగింది మాత్రం ఒక కంప్లీట్ బ్యాటిల్. ఫైనల్ విజిల్ వరకు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇక చివరి మ్యాచ్ ఉజ్బెకిస్తాన్తో డూ ఆర్ డై. రౌండ్ ఆఫ్ 32కి వెళ్ళాలా, అయితే గెలవాలి, ఆప్షన్ లేదమ్మా. ఫస్ట్ హాఫ్లోనే పెద్ద షాక్. ఉజ్బెక్ ఫస్ట్ గోల్ ఇచ్చేసింది. అప్పుడే పడింది ఈ సినిమాకి జస్ట్ అన్ ఇంటర్వెల్ బ్లాక్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మ్యాచ్ హీరో యోహాన్ విస్సా పెనాల్టీ స్పాట్ నుంచి ఐస్ కోల్డ్ ఫినిష్. 1-1తో మూమెంట్ మొత్తం మారిపోయింది. కొన్ని నిమిషాల్లోనే ఫెస్టన్ ఒక క్లినికల్ ఫినిష్తో 2-1 చేశాడు. ఉజ్బెక్ కంబ్యాక్ కోసం బాగా పుష్ చేస్తుంది. స్టాపేజ్ టైం, మళ్ళీ విస్సా, బూమ్, 3-1. ఫైనల్ విజిల్. ప్లేయర్స్ అందరూ గ్రౌండ్ మీద పడిపోయారు. ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగో రెండో రౌండ్కి క్వాలిఫై అయింది. ఆ రోజు ఒక దేశం మ్యాచ్ గెలవడం కాదు, తమ ఆత్మగౌరవాన్ని దక్కించుకున్న రోజు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్లో అయితే ఇంగ్లాండ్ గెలవచ్చు లేదా కాంగో గెలవచ్చు, అది ఫుట్బాల్. మరి వరల్డ్ కప్లో మాత్రం అస్సలైన గెలుపు ఎవరిదంటే నేనైతే కాంగో అనే చెప్తాను. ఎందుకంటే కొన్ని టీమ్స్ మ్యాచెస్ గెలుస్తాయి, కొన్ని టీమ్స్ ట్రోఫీ గెలుస్తాయి. అయితే కాంగో వరల్డ్నే గెలిచింది, వాళ్ళ మనసుల్ని గెలిచింది. ఈ ఫిఫా 2026 ట్రోఫీ వాళ్ళు గెలుస్తారో లేదో చెప్పలేను, కానీ రెస్పెక్ట్ మాత్రం గెలిచారు. ఇదే ఈ అండర్ డాగ్ యొక్క రియల్. ఇక్కడ దాకా వచ్చారంటే వీడియో మీకు ఖచ్చితంగా బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.